నమస్కారం. టిఫిన్లు తాగారా? కాఫీలు తిన్నారా? అంత సంస్కారం ఎందుకులేండి. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరందరూ చాలా మంది రిక్వెస్ట్ చేసినారు హాస్టల్ వీడియో కావాలని, హాస్టల్ టూర్ వీడియో, అట్లే క్యాంపస్ టూర్ అన్నారు. క్యాంపస్ టూర్ కష్టం ఇప్పట్లో, సో హాస్టల్ టూర్ అయితే చేస్తాం మీకు. సో గైస్, మీరు అది చూసిన ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. సో ఇదంతా అడ్మినిస్ట్రేషన్ బ్లాక్. ఇంకా ముందర ఇది ఉంటుంది. సో ఇలా వెళ్తే క్లాసెస్ వస్తాయి. సో ఇప్పుడు మనం అట్లా వెళ్ళట్లే, ఇట్లా ఇక్కడికి రావడం మన చేతిలో ఉంటుంది కానీ పోవాలనుకుంటే వెళ్తున్నాం. సో ఇది గర్ల్స్ హాస్టల్. ఇప్పుడు మీకు ఈ లోపల టూర్ ఇస్తా. ఇదే మెయిన్. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో హాస్టల్ వీడియో చేద్దామని అనుకుంటే హాస్టల్ టూర్ పర్మిషన్స్ లేవని చెప్పారు. సో జస్ట్ ఒక చిన్న గ్లిమ్స్. సో రూమ్ టూర్ అయితే ఇస్తాం. మిగతా అవేం అడగద్దండి. క్యాఫ్టేరియా ఓకే, మెస్ అవేం అడగద్దండి. అంటే ఫుడ్ టైం టేబుల్ పెడతా. సో ప్రస్తుతానికి ఈ వీడియో ఏంటంటే అసలు కాలేజ్కి ఏం తెచ్చుకోవాలి, కాలేజ్ ఎసెన్షియల్స్, హాస్టల్ ఎసెన్షియల్స్ కాదు, కాలేజ్ ఎసెన్షియల్స్ చెప్తున్నా. సో గైస్, కాలేజ్ ఎసెన్షియల్స్ వీడియో ఇదైతే. సో ఏమేమి తెచ్చుకోవాలి, ఏమేమి ఇంపార్టెంట్. సో బీటెక్ వాళ్ళకైతే ఒక బ్యాగ్ ఇస్తారు, ఎంఆర్యు అని. ఇలా ఒక బ్యాగ్ ఇస్తారు. దీంట్లోనే మాన్యువల్స్, క్యాల్కులేటర్ అన్ని పెట్టిస్తారు. దీనికి ఎంతనో ఫీజు కట్టించుకుంటారు. మీరు దీని గురించి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లే. ఇంకొకటి, సో గైస్ ఈ వీడియో అయితే మొత్తం అసలు కాలేజ్ ఎసెన్షియల్స్, ఓరియంటేషన్ డే గురించి మొత్తం ఈ వీడియో అనమాట. సో బేసికలీ బీటెక్ వాళ్ళకి ఫస్ట్ ఓరియంటేషన్ డే అవుతుంది. బీటెక్ వాళ్ళకి అయిన తర్వాత బీబీఏ వాళ్ళకి, డిఎఫ్ఎస్ వాళ్ళకి, మిగతా వాళ్ళకి అందరికీ అది. సో ఇప్పుడు కాలేజ్ ఎసెన్షియల్స్ అని ఇది ఎందుకు మాట్లాడుతున్నారు అంటే చాలా మంది అడుగుతున్నారు అసలు ఓరియంటేషన్ డే ఎప్పుడు, అసలు కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని. సో బీటెక్ వాళ్ళకైతే ఈ మంత్ ఎండింగ్కి అనేసి అన్నారు. వాళ్ళకు కూడా ఒక క్లారిటీ లేదు, ఎందుకంటే ఇంకా అడ్మిషన్స్ అవుతున్నాయని ఎక్స్టెండ్ చేసినారంట. సో బీబీఏ వాళ్ళకి మాత్రం ఆగస్ట్లో ఉంటాయి, ఆగస్ట్లో ఉంటుందని ఈరోజే చెప్పినారు. ఆగస్ట్లో ఎప్పుడు అనేది మళ్ళీ నేను ఒక షార్ట్ వీడియో వేసి పెడతా ఒకవేళ డేట్ కన్ఫర్మ్ అయితే. సో ఇప్పుడు తెచ్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే కాలేజ్ ఎసెన్షియల్స్ బీటెక్ వాళ్ళకి కానీ ఎవరికైనా చెప్తున్నాను ఈ వీడియో మొత్తం అన్ని బ్రాంచెస్కి. సో బీటెక్ వాళ్ళకైతే ఓరియంటేషన్ డే అయిన తర్వాత కొంచెం ఏదో ఫీజు కట్టించుకుంటారు. ఫీజు కట్టించుకొని ఈ బ్యాగ్ ఇస్తారు. ఈ బ్యాగ్లో మాన్యువల్స్ అలాంగ్ విత్ క్యాలిక్యులేటర్ ఇస్తారు. దీని పక్కనే యూనిఫామ్ షాప్ ఉంటుంది. సో యూనిఫామ్స్ కూడా అక్కడే ఇచ్చేస్తారు ఫీజు కట్టించుకొని. సో ఇది బ్యాగ్ గురించి, ఓరియంటేషన్ డే గురించి. నెక్స్ట్ మీరు తెచ్చుకోవాల్సినవి ఒక బండిల్ ఆఫ్ A4 షీట్స్. ఇంత బండిల్ సరిపోదు. ఒకవేళ మీకు నాలాంటి ఫ్రెండ్స్ ఉంటే అసలు సరిపోదు. బండిల్ మొత్తం అయిపోగొడతారు. అయిపోతే కూడా మీకు అన్ని తెలివని అసైన్మెంట్లు అన్ని ఇస్తారు. మొత్తం మనకి 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్, ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క అసైన్మెంట్ అలాంగ్ విత్ ద కేస్ స్టడీస్. అట్లా ఫస్ట్ ఇయర్లో అదేంటి అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. బీటెక్ వాళ్ళకి 6 సబ్జెక్ట్స్ ఏమో ఉంటాయి, 6 or 5. బీబీ వాళ్ళకి అయితే 8 సబ్జెక్ట్స్ ఉంటాయి. దానిలో ఏం లేదు. మొత్తం ఇదిగోండి ఇలాంటి క్యాలిక్యులేటర్ ఒకటి ఇస్తారు. నెక్స్ట్ బుక్కులు సన్నది తెచ్చుకోండి, ఎందుకంటే వాళ్ళు పెద్ద రాపియరు. మాకైతే బీబీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి కూడా సరిపోతాయి, ఎందుకంటే బీటెక్ అన్నాక ఏం పెద్ద పీకేది ఉండదు నుంచి. అదేంటి అదంతా మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో కొంచెం అటు ఇటు అయినా ఏమనుకోద్దండి. నీళ్ళు ఇప్పుడిప్పుడే ప్రాక్టీస్ చేస్తుంది వీడియోలు తీయడం. నెక్స్ట్ ఇలాంటి కొన్ని నోట్సెస్ అయితే తెచ్చుకోండి, చిన్న చిన్నవి సన్న నోట్ బుక్స్ అనేవి. సో నెక్స్ట్ పెన్సిల్స్ తెచ్చుకోండి ఖచ్చితంగా, ఎందుకంటే ఇక్కడ కొంచెం స్టేషనరీ ఈ చుట్టుపక్కల కొంచెం ప్రైజెస్ చాలా హై ఉంటుంది. సో ఒక సెట్ తెచ్చుకొని పెట్టుకోండి, ఖచ్చితంగా అయిపోతాయి. అయిపోవనే డౌటే ఉండొద్దు, ఖచ్చితంగా అయిపోతాయి. మీరు ఎగ్జామ్ ప్రాక్టీస్ చేసినప్పుడైనా దానికైనా. నెక్స్ట్ ఇంకా కాలేజ్ యూనిఫామ్ అయితే బీటెక్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, డిఎఫ్ఎస్ వాళ్ళకి అందరికి ఒకటే. అలైడ్ సైన్సెస్ వాళ్ళకి, బీఫార్మసీ వాళ్ళకి మాత్రమే యూనిఫామ్ అనేది చేంజ్ అవుతుంది. సో అంతా బీటెక్ వాళ్ళ యూనిఫామ్ మ్యాండేటరీ, ఖచ్చితంగా యూనిఫామ్ అయితే మ్యాండేటరీ. బ్లేజర్ లేకుండా లోపలికి అలో చేయరు. సో షూస్ ఆల్సో మ్యాండేటరీ పక్కా. షూస్లో కూడా కొన్ని బ్లాక్స్ దగ్గర ఖచ్చితంగా బ్లాక్ షూస్ అడుగుతుర్రు. లోపల సాక్స్లు కూడా ఖచ్చితంగా. సాక్స్లో ఏమంటారు కొంచెం
కిందకున్నవి కాదు, యాంకిల్ లెంత్ వేసుకోండి, వాళ్ళు కనపడాలంట షూస్ సాక్స్లో. సో కొంచెం స్ట్రిక్ట్ ఉంటుంది కానీ బాగానే ఉంటుంది. అండ్ జడలు అల్లుకోవాలంట, వెనకాల నుంచి మా వాళ్ళు సైకిల్ చేస్తారు. సో పర్లేదు, అంత చిన్న చిన్న మ్యాటర్స్. ఎసెన్షియల్స్ అయితే ఈ బుక్స్ ఇవి. అండ్ బ్యాగ్ అయితే బీటెక్ వాళ్ళకి ఇస్తారు, బీబీ వాళ్ళకి బ్యాగ్ ఇయ్యరు. బీబీ వాళ్ళు బ్యాగ్ తెచ్చుకోవాల్సిందే. బీబీ వాళ్ళకి అసలు ఏమి ఇయ్యరు. ఒక చిన్న హ్యాండ్ బుక్, అప్పుడు నేను చూపించాను కదా లాక్పోయిన వీడియో, మీరు చూసినట్టయితే ఈ చిన్న హ్యాండ్ బుక్ ఒకటి ఇస్తారు, అంతకుమించి ఏమి ఇయ్యరు బీబీ వాళ్ళకి. హ్యాండ్ బుక్, యూనిఫామ్ తప్ప మీకు ఏముండదు, అన్నీ మీరే తెచ్చుకోవాలి. బీటెక్ వాళ్ళకి మాత్రం బ్యాగ్ ఇస్తారు. బ్యాగ్ వాడడం వాడకపోవడం అది మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై. అండ్ ల్యాప్టాప్ ఫస్ట్ సెమ్కి కావాలి ఖచ్చితంగా. బీటెక్ వాళ్ళు అవసరం లేదా? అవసరం లేదంట గైస్, సెకండ్ సెమ్ అట్లా తెచ్చుకోవచ్చు. ఐసీ కానీ ఐసీ ఉంటుందంట మీకు. ఐసీకి మాత్రం డాక్యుమెంటేషన్స్, ప్రజెంటేషన్స్ అవి చేయాలి, ఇంపార్టెంట్ అది. సో ఇష్టం, ల్యాప్టాప్ కొనుక్కున్న వాళ్ళు కొనుక్కోవచ్చు, లేదంటే లేదు. దట్స్ నాట్ మ్యాండేటరీ థింగ్స్. బీబీ వాళ్ళకి కూడా అవసరం లేదు ఫస్ట్ సెమ్కి. సారీ, ఫస్ట్ సెమ్కి అవసరం లేదు. ఫస్ట్ సెమ్కి సెకండ్ ఇయర్ అది తెచ్చుకోండి ఒకవేళ ఏమంటారు కొనుక్కోవాలనుకుంటే. మీకు ఫస్ట్ సెమ్కి అయితే అవసరం లేదు, ఫస్ట్ ఇయర్ కూడా అవసరం లేదు బేసికలీ. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. I'll see you in my next video. Until then, see you. Bye bye. Keep smiling, keep shining. Bye bye. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం ఫాలో చేయండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.